వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్ బై శ్రావణి. సో ఇవాళ మనం చేస్తున్నటువంటి వంట కోవా కజ్జికాయలు. ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి రుచికరమైనటువంటి కోవా కజ్జికాయలు మనం రెడీ చేసుకోవడానికి కావలసినటువంటి పదార్థాలు మనం చూద్దాం. 1 కప్పు మైదా పిండి, కోవా ఇది రెడీమేడ్ అండి, 1 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, రుచికి సరిపడా సాల్ట్. మొదటగా ఒక వెడల్పైనటువంటి గిన్నెని తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వను వేయాలి. రుచికి సరిపడా సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసి మంచిగా ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు గుల్లగా మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అయినప్పుడు కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని మొత్తం కూడా పూరీ పిండిలాగా మనం ఎలా అయితే కలుపుకుంటామో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి రెడీ అని మనకి ఎలా తెలుస్తుందంటే, ఇలా ఒత్తినప్పుడు మనకి గుంటలాగా ఫామ్ అయింది అని అంటే మనకి పిండి రెడీ అయినట్టు. ఇలా రెడీ అయిన పిండిని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టాక మనం తీసి చూస్తే పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం కిచెన్ ప్లాట్ఫామ్ మీద పొడి పిండిని చల్లుకొని ఒక మీడియం సైజ్ ముద్దను చేసి ఇలా మనం పూరీని ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా పెద్దది అయిన తర్వాత ఒక రౌండ్ షేప్లో ఉన్నటువంటి బౌల్తోన మనం పూరీ సైజులోన మనం కజ్జికాయలు చేసుకోవడానికి కట్ చేసుకోవాలి. ఇలా నేను 4 కజ్జికాయలు వచ్చేంత సైజులోన పెద్ద పూరీని అయితే చేశాను. సో ఇలా మనం పూరీలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి పిండిని మొత్తం మనం రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పూరీలో మనకి సరిపడిన కోవా పెట్టుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ కోవా కజ్జికాయలు చేసేటప్పుడు మనం కనుక ఇలా వాటర్తో స్ప్రెడ్ చేసి ఎడ్జెస్ కనుక మనం నీట్గా టచ్అప్ చేసుకొని ఫోల్డ్ చేసుకోకపోతే అవి పగిలి వాటిలో ఉన్నటువంటి కోవా అనేది బయటకు వచ్చి ఆయిల్ అంతా బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి ఎడ్జెస్ అంతా కూడా ఇలా వాటర్తో మనం ఫస్ట్ పెట్టుకొని ఎడ్జెస్ వరకు మన ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా ప్రెస్ చేసుకుంటూ వాటిని కోవా అనేది బయటకు రాకుండా చూసుకోవాలి. ఇలా అన్నింటికి కూడా మనం ఇదే ప్రాసెస్లోన ఎడ్జెస్కి వాటర్తో టచ్అప్ ఇచ్చుకుంటూ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నటువంటి కజ్జికాయలకి ఒక డిజైన్ ఇచ్చే విధంగా ఫోర్క్ తోటే మనం ఇలా ప్రెస్ చేసుకుంటే మంచిగా ఒక డిజైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లా అన్ని కజ్జికాయలకి కూడా మనం రెడీ చేసుకోవాలి. సో రెడీ అయినటువంటి కజ్జికాయలన్నీ కూడా పక్కకు తీసుకొని ఉంచుకోవాలి. ఇలా మనం కలుపుకున్న పిండికి మొత్తం మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వీటిని మనం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకొని కాగిన తర్వాత 1 బై 1 మనం ఇవన్నీ కూడా ఆయిల్లోన డ్రాప్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనం బాగా కాగిపోయిన తర్వాత వేయకూడదు. ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత ఈ కజ్జికాయలు అనేది వేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకుండా కనుక తీసాము అని అంటే పూరీ మెత్తగా ఉంటుంది, అవి క్రిస్పీగా రావు. సో ఇలా బ్యాచెస్ వైజ్ మనం కోవా కజ్జికాయలు అనేది చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి కోవా కజ్జికాయలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.